హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభారతం ఎపిసోడ్ 6వ భాగానికి స్వాగతం. పాండు మరణం, మాద్రి త్యాగం, పాండవులు హస్తినాపురం చేరటం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు పాండు మాద్రిని చూస్తూ కామావేశానికి లోనవుతాడు. శాపం వలన అక్కడికక్కడే మృతి చెందుతాడు. మాద్రి కూడా అగ్నిలో ఆత్మార్పణ చేసుకుంటుంది. పాండు మరణం తర్వాత దుఃఖభరితమైన కుంతి 5గురు పాండవులతో కలిసి హస్తినాపురంకు వస్తుంది. వారిని ధృతరాష్ట్రుడు స్వీకరిస్తాడు. కాని దుర్యోధనుడు మొదటి నుండి అసూయతో చూస్తాడు. పాండవులు కౌరవులు కలిసి గురు కృపాచార్యుని దగ్గర ప్రాథమిక విద్యాభ్యాసం పొందుతారు. తర్వాత ద్రోణాచార్యుడు ముఖ్య గురువుగా నియమించబడి శస్త్ర విద్యను బోధించడానికి వచ్చినప్పుడు వారి విద్యా జీవితం మలుపు తీసుకుంటుంది. అర్జునుడు బాణశిక్షణలో అపారమైన నైపుణ్యాన్ని కనబరుస్తాడు. అర్ధరాత్రి లేచి కూడా బాణాలు వదిలేంత తపనతో ఉంటాడు. ద్రోణాచార్యుడు ఆశ్చర్యపడి అర్జునుడికి అత్యుత్తమ శిష్యుడు అన్న బిరుదు ఇస్తాడు. అర్జునుడిని ప్రతిమను చూసి దుర్యోధనుడు అసూయపడతాడు. అతని తమ్ముడు దుశ్శాసనుడు కూడా పాండవుల మీద ద్వేషాన్ని పెంచుతాడు. ఈ విషయం మెల్లగా రాజ్యంలో వ్యాపించడం ప్రారంభమవుతుంది. గురుశిక్ష బంధాన్ని గౌరవిస్తూ పాండవులు ద్రోణాచార్యుడిని తృప్తిపరుస్తారు. అయితే గురువు గిఫ్ట్ గా అడిగేది మాత్రం ఒక పెద్ద మలుపు. పాంచాల దేశానికి వెళ్లి ద్రుపదుడి గర్వాన్ని కోల్చండి. ద్రోణాచార్యుడి కోరిక ఏమిటి? ద్రుపదుడి తల కొరకు పాండవులు ఎలా బయలుదేరుతారు? అర్జునుడు తన బాణాల ద్వారా మరో అద్భుతం ఎలా చేయనున్నాడు? ఇవన్నీ మనం తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.